ప్రతీక ఆత్మకంగా ప్రతీక విన్యాస భావగతుల వలనను ప్రతీకాత్మకంగా గానే విన్యాసం అంటే ఒక చోట ఒకటి ఉంచటం, భావం, వీటి స్థితులు జాగ్రత్తగా గమనించినట్టయితే భేదంబు కలదే. అతనికి ఆ ప్రశ్న వచ్చిందంటే అర్థం ఏమిటండి? ఆ ప్రశ్న అతనికి కలిగిందంటే అర్థం ఏమిటి? భేదము లేదనిపిస్తోంది కానీ రూఢి కలగలేదు. అనిపిస్తోంది కానీ రూఢి కలగలేదు. ఇద్దరా ఒకటే అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి వేదాంత రహస్యానికి సంబంధించిన ప్రశ్న. దాన్నే పరిష్కారం చేస్తున్నాయి మహావాక్యాలు. 4 మహావాక్యాలు ఉన్నాయన్నారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 మహావాక్యాలు అంటారు. అటువంటి మహావాక్యాలు ఏం చెబుతుంది? నేహ నానాస్తి కించన, 2 లేవు. అందుకనే మనం ఏమనుకుంటున్నాము? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, మహేశ్వరుడు ఆయనే. వీళ్ళ ముగ్గురికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ కూడా గురువే. వాడు గురువే అంటే ఏమైంది? ఒక్కటే మిగిలింది. కాబట్టి ఏకం సత్, ఉన్నది ఒక్కటే, దాని పేరు సత్ అంటారు. అది ఆ స్ఫూర్తి వచ్చేట్టుగా ప్రశ్న వేశాడు. ఇది చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి ప్రశ్న. ప్రతీక విన్యాస భావగతులను పద్మాక్షునకును, పద్మాక్షుడు అంటే శ్రీమన్నారాయణుడు, నళినజునకును, పద్మంలో పుట్టినటువంటి వాడు ఈయన, పద్మము కన్నుగా ఉన్నవాడు ఆయన, పద్మంలో పుట్టినవాడు ఈయన. వీళ్ళిద్దరికీ కూడా భేదము ఉందా? భేదంబు కలదే చెప్పుమా అని ఇందాక చెప్పాను కదా. పరిప్రశ్నలో వినయము, విధేయత, తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస గాఢంగా ఉంది అనేటువంటి భావం అవతలవాడికి ప్రస్ఫుటమయ్యేట్టుగా మాట్లాడటం మొదలైన లక్షణాలు ఉన్నాయి. అందుకనే అతి దయాసాంద్ర యోగి కులాబ్ధిచంద్ర అని 2 సంబోధనలు వేశాడు. ఆ సంబోధనల చేత నాకు దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష అపరిమితంగా ఉంది. అంతేకాదు నీవు చెప్పగలవు అనేటువంటి విశ్వాసం కూడా నిండుగా ఉంది. అందుకనే అడుగుతున్నాడు. అతి గుణ అతి దయా సాంద్ర అని అనడంలో నీకు దయ ఉంది అంటే అర్థం ఏమిటనమాట? చెప్పగలిగిన సామర్థ్యం నీకు ఉంది అని దాన్ని ఆ సంబోధనలతో అభివ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రశ్న అండి. ఇదే అసలు ప్రశ్న. అంటే దీనికి సమాధానమే భాగవతం. ఇది చాలా బేసిక్ ప్రశ్న, చాలా ప్రాథమికమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి, మొత్తం వేదాంత శాస్త్రానికి అంతటికీ సంబంధించినటువంటి ఆయువు పట్టనదగినటువంటి ప్రశ్న. ఏమిటా ప్రశ్న? భగవంతుడికి సృష్టికి ఐక్యమా, భిన్నత్వమా? నారాయణుడికి బ్రహ్మకు అంటే అర్థం అదే. ఏ తత్వాన్ని బ్రహ్మ అంటున్నామో ఆ తత్వమే అహం, నేను. ఆ నేను అనేటువంటిది ఒక్కటే కానీ అనేకం కాదు. కాబట్టి అతి ప్రాథమికమైనటువంటి ప్రశ్న, అతి ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే అన్ని వేద రహస్యాలు, వేదాంత రహస్యాలు మనకు తెలిసినట్టే. అటువంటి ప్రశ్న అడిగాడు. అందుకనే ప్రశ్న అడిగేటువంటి వాడు చాలా చాలా గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు కావాలి. ఆ ప్రశ్న, అందుకనే వేదంలో భాగాలను ప్రశ్నలు అంటారు. ప్రథమ ప్రశ్న, ద్వితీయ ప్రశ్న అని అంటుంటారు. ప్రశ్న అంటే ఏమిటి? జిజ్ఞాస, ప్రష్టుమిచ్చ, అడగాలి అనేటువంటి కోరిక. దాన్ని ప్రశ్న అని అంటారు. అనుయోగము అని కూడా అంటారు. ప్రశ్నోనుయోగ పృచ్ఛాచ అని అమరకోశం. ప్రశ్న అని, అనుయోగమని, పృచ్ఛ అని అంటూ ఉంటారు. ఆ పృచ్ఛ అడిగేటువంటి వాడికి బేస్ చాలా ఉండాలి. ఆ ప్రశ్న లోపల నుంచి బయటికి రావాలి అని అంటే
దానికి ఆధార భూమిక చాలా ఉండాలి. ఆ భూమిక కోసం మా ప్రథమ స్కంధం అంతా అయింది. ద్వితీయ స్కంధంలో దాదాపు 220 పద్యాలు అయినాయి. అటువంటి ప్రశ్న అడిగాడు. ఈ మిగిలిన భాగవత భాగం అంతా ప్రధానంగా ఈ ప్రశ్నకు సమాధాన రూపంగానే ఉంటుంది. అయితే అతని ప్రశ్న అక్కడికి ఉపసంహృతం కాలేదు, ఫుల్ స్టాప్ కాదు, కామాయే అంటున్నాడు. మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితి లయ కారణంబైన తన మాయను విడిచి మాయా నియామకుండై ఏ ప్రదేశంబుల శయనంబు చేసే అదియునుంగాక పురుషావయవంబులచే పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు కల్పితంబులయ్యననియు లోకంబులు పురుషావయవంబులనియు చెప్పంబడియే. వెనకాల చెప్పాడు ఏ ఏ లోకము భగవంతుని ఏ భాగము అనేటువంటిది ఇదివరకు వివరించారు. పురుషావయవంబులచే ఆయన ఏం చేశాట, మొట్టమొదటిగా ఉత్పత్తి స్థితి లయకారణంబైనది తనలో నుంచి ఒక లక్షణం బయటికి వచ్చిందిట. దాని పేరే మాయా అన్నారు. మాయా అనేటువంటిది మనం అందరం అంటూ ఉంటాం. ఐంద్రజాలికుడు, ఇంద్రజాలం చేసేటువంటి వాడు, మనం చూస్తూ ఉండగా ఒక చిన్న విత్తనం లాంటిది అక్కడ పాతి పెడతాడు. గబగబగబ దాంట్లో నుంచి చెట్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు మొదలైనవన్నీ వచ్చేట్టు చేస్తాడు. మనం చూస్తూ ఉండగానే 1-2 నిమిషాల్లోనే దానికి ఒక పండు కూడా ఇస్తాడు. ఆ పండు తీసి మనకి చేతిలో పెడతాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇదంతా కనికట్టు అంటారు. కన్నుని మూసేయటం, మనం చూచేటువంటి దాన్ని సరిగా చూడకుండా ఆ లేని విషయాన్ని చూపించేటువంటి స్థితి అన్నమాట. అటువంటిది ఏదో దాని పేరే మాయా అన్నారు. మాయా అనేదానికి వ్యుత్పత్తి ఏం చెప్పారంటే యా మా సా మాయా, ఏది లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తూ మాయా అవుతుంది. మాయా అనేటువంటిది మనకు అనేకమైనటువంటి సందర్భాల్లో అనుభవానికి వస్తోంది. ఉదాహరణకు రజ్జు సర్ప భ్రాంతి ఉంది, సుక్తి రజత భ్రాంతి ఉంది. ఇవన్నీ కూడా మాయను మనకు అభివ్యక్తం చేసేటువంటి విషయాలు. త్రాడు కొంచెం చీకటి అటు ఇటుగా ఉన్న సందర్భంలో ఒక త్రాడు అట్ట వంటింకరగా పడుంటే దాన్ని పాము అనుకున్నాం. పాముగా భ్రమించాం. భ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం అది సత్యమే. కాబట్టే ఆ పామును చూచి మనకు కంపము, రోమాంచము, గాద్గజ్యము, వైశ్వర్యము మొదలైన భావాలన్నీ వస్తున్నాయి. వణికిపోతున్నాం. నోట్లో నుంచి మాట పగిలి రావటం లేదు. కింద పడిపోతున్నాం. ఏమవుతోందో ఏదో అయిపోతుందో అనుకున్నాం. వచ్చేసింది, కరిచేసింది, చంపేసింది, ఇంకేముంది, అయిపోయింది. ఆ రకంగా చచ్చిన వాళ్ళు ఉన్నారండి. మా ఊళ్ళో మా పూర్వీకుల్లో ఒకరు ఈ రకంగా అయిందని ఒక కథ చెప్పారు. కథ కాదు, జరిగిన విషయాన్ని చెప్పారు. ఏమిటంటే మా బంధువే ఒక ఆయన, బాగా పెద్ద దేహము. ఈ విషయాన్ని ఇదివరకు ఒకసారి చెప్పాను, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే ఆయనకి పెద్ద వెండి మొలతాడు ఉండేది. ఆ రోజుల్లో బాగా విశాలంగా డబ్బున్నవాళ్ళు వెండి మొలతాడు చేయించుకునేవాడు. బాగా లావుగా, విత్తం కొద్దీ వైభవం అని కదా ఆ వెండి మొలతాడు వేసుకుని ఆయన పొలంలో గడ్డి కోసుకొని నెత్తి మీద బుట్ట పెట్టుకుని గడ్డి మోపు పెట్టుకుని కర్ర వేసుకుని వస్తూ వరి మడి మీద గట్టు ఉంటుందే, ఆ గట్టు సన్నగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడవాలి, పెద్ద కాయము. నడిచి వస్తుంటే ఎందుకో అక్కడ ఏదో గవగవ పాకుతున్నట్టుగా అనిపించేటప్పుడు కంగారైంది. ఆ కంగారులో అటు ఇటు తిరిగాడు. ఈ నెత్తి మీద గడ్డి మోపు కింద పడిపోయింది. ఆ చేతిలో కర్ర ఉంది. ఆ తెల్లగా ఒక వస్తువు కనిపించి దాన్ని కర్రతో కొట్టి నురుగులు గొక్కుకుంటూ దాన్ని తీసి ఆ తుమ్మ చెట్టు మీద కొమ్మ కట్టి ఇంటికి వెళ్ళిపోయి నురుగులు గక్కుంటూ పాము గరిచింది అనుకుంటూ పడి చచ్చిపోయినాడు.